హలో వ్యూవర్స్, నా పేరు ప్రసాద్ సూరి. నేను ఫిల్మ్ అండ్ హిస్టరీ స్టూడెంట్ని. అంటే ఫిల్మ్ అండ్ హిస్టరీ స్టూడెంట్ ఎందుకు అంటున్నానంటే, నేను ప్రస్తుతానికి హిస్టరీ చదువుకుంటున్నాను. నాకు సినిమాలు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఈరోజు మనం చావా అనే సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అది 2 రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఆశ్చర్యంగా అది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవ్వడం అనేది ఒక ఐరనీ లాంటిది. ఎందుకంటే అది ప్రధానంగా హిందుత్వ ఐడియాలజీని ప్రమోట్ చేస్తూ లేదా మోస్తూ ఉండే ఒక సినిమా హిందుత్వవాదులందరూ వ్యతిరేకించే ప్రేమికుల దినోత్సవం రోజు రిలీజ్ అవ్వడం అనేది ఐరనీ అని చెప్పుకోవాలి. అయితే చావా అనే సినిమా గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక పర్సనల్ యానెక్డోట్ చెప్పి దాన్ని సినిమా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ పర్సనల్ యానెక్డోట్ ఏంటంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 2022 సంవత్సరంలో మమ్మల్ని కాలేజీ నుంచి అజంతా ఎల్లోరా గుహలు చూడడానికి మేమంతా మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్రలో అంటే అజంతా ఎల్లోరా గుహలు ఎవరు చూడాలని వెళ్ళినా కానీ వాళ్ళందరికీ వాళ్ళు రీచ్ అయ్యే స్టేషన్ ఏంటంటే ఔరంగాబాద్ అనే పాయింట్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి చాలామంది ఎల్లోరాకి అటు అజంతాకి వెళ్తూ ఉంటారు. అయితే నాకు అజంతా గుహలు అంటే చాలా ఇష్టం ఏర్పడిపోవడం వల్ల 2023 సంవత్సరంలో నేను మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఈసారి నేను వెళ్ళింది ఔరంగాబాద్కి కాదు, దాని పేరు సంభాజీనగర్. అంటే నేను 2022లో వెళ్ళిన ఔరంగాబాద్ అనే సిటీ పేరుని 2023 కల్లా అది సంభాజీనగర్ అని పేరు మార్చేశారు. సో ఆ కాంటెక్స్లో ఇప్పుడు చావా అనే ఒక సినిమా అనేది ఎన్నో విషయాలని అది కలుపుకుంటూ వస్తుంది. అది పొలిటికల్గా, కల్చరల్గా, హిస్టారికల్గా ఎన్నో విషయాలు అందులో దానికి ముడిపడి ఉంటాయి. అయితే చావా అనే సినిమా ఎలా ఉందని మాట్లాడుకుంటే, సినిమా ఒక మంచి ఎంటర్టైనర్. ఈ సినిమాని మనం హ్యాపీగా, ముఖ్యంగా మీకు హిందీ వస్తే హిందీలో మాత్రమే చూస్తే మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కొన్ని డైలాగులు ఆయా భాషల్లో మాత్రమే బాగుంటాయి. వాటిని తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చేసరికి అది పోతుంది, ఆ ఎసెన్స్ పోతుంది. ఈ హిందీ సినిమాలో అలాంటి డైలాగులు ఎన్నో ఉన్నాయి. అసలు నేను ఒక ఫుల్లీ ప్యాక్డ్ థియేటర్లో హిందీ బాగా వచ్చిన, ఇంకా చెప్పాలంటే హైదరాబాదులో మరాఠీ మూలాలున్న కొంతమంది ఆడియన్స్ వచ్చి మా చుట్టుపక్కల ఉన్న ఒక థియేటర్లో దీన్ని సినిమా చూశాను. ఒక్కొక్క డైలాగ్కి వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్కి అసలు ఇది హిందీలోనే చూడదగ్గ సినిమా అని నాకైతే అనిపించింది. అయితే ఈ సినిమా కథ ఏంటంటే, ఈ సినిమా పేరు చావా అంటే మరాఠీలో సింహం పిల్ల అని అర్థం. సింహం ఛత్రపతి శివాజీ అనుకుంటే అతని కొడుకు సంభాజీని చావా అనే అర్థం వచ్చేలాగా ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమా ఎలాంటి కథ అంటే, ఇది కథల్లో మనకు రకరకాలు ఉంటాయి కదా. ఇది కామెడీ, హారర్, ఇంకా రకరకాలు ఉంటాయి. అలాగే ట్రాజడీ కూడా ఉంటుంది. ఆ జానరాలో కానీ ఈ కథని ఫిట్ చేయాలనుకుంటే ఇది ఒక ట్రాజిక్ స్టోరీ. ఎందుకంటే హీరో విన్ అవడంతోనో ఓడిపోవడంతోనో ఈ కథ ఎండ్ అవుతుంది. ఈ కథ హీరో చచ్చిపోవడంతో ఎండ్ అవుతుంది. ఎందుకంటే చరిత్రలో ఛత్రపతి శివాజీ కొడుకుని అంటే సంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టి చంపేశాడు. ఆ పాయింట్తో ఎండ్ అయ్యే ఈ కథ మనకి క్లైమాక్స్లో, ఒకవేళ మనం నిజంగా ఒక హిందుత్వవాదాన్ని లేదా మనం ఒక గొప్ప మరాఠా సామ్రాజ్యపు చరిత్రని, ఆ కథల్ని ఎంతో మనసు నిండా నింపుకున్న ప్రేక్షకులు అయితే మనం తప్పకుండా ఆ సీన్లు చూసి కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి ఎండింగ్ ఉన్న ఒక కథ. కానీ ఈ సినిమాని మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఎక్కడ డౌన్ అనేది లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒక హై మూమెంట్స్ని బిల్డప్ చేసుకుంటూ ఈ కథని తీసుకొని వెళ్ళారు. అయితే ఈ కథ ఎప్పుడు మొదలవుతుందంటే 1674 సంవత్సరం, అంటే 17వ శతాబ్దపు చివరి భాగంలో ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యపు నీడన ఉన్న ఈ మరాఠా లేదా మహారాష్ట్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని హిందూ స్వరాజ్ అనే ఒక నినాదంతో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని 1674లో అతను పట్టాభిషేకం చేసుకోవడంతో మరాఠా సామ్రాజ్యం యొక్క బిగినింగ్ స్టార్ట్ అయింది. అది. అయితే కొన్నాళ్ళకే ఛత్రపతిగా తనను పట్టాభిషేకం జరుపుకున్న శివాజీ కొన్నాళ్ళకే చనిపోవడంతో ఆ తర్వాత అతని కొడుకు సంభాజీ ఛత్రపతిగా మారాల్సి వస్తుంది. ఆ ఛత్రపతిగా అయిన తర్వాత అతను 27 ఏళ్ళ లేదా జస్ట్ 25 to 27 ఇయర్స్ ఉన్న ఒక యంగ్ మ్యాన్, ఒక పెద్ద సామ్రాజ్యం ముఘల్ సామ్రాజ్యపుకి అతను ఎదురుగా నిల్చొని ఉన్నాడు. వాళ్ళకి ఈ సినిమాలో ఒక సీన్లో ఒక డీటెయిల్ చెప్తారు. 8 లక్షల మంది సైన్యం, కొన్ని లక్షల గుర్రాలు, కొన్ని వేల ఏనుగులు. అలాంటి దాని ముందు మరాఠా సైన్యం కేవలం 25,000 మంది మాత్రమే. ఒక క్యారెక్టర్ ఔరంగజేబ్ కూతురి క్యారెక్టర్ చేసిన డయానా పెంటి ఒక మాట ఉంటుంది, ఇతనేతో హమారే ఫౌజ్ మే బావర్చి థే అని చెప్పి. అంటే ఇంతమంది 25,000 మంది అంటే మన సైన్యంలో వంటగాళ్ళే ఉంటారు కదా అని చెప్పి. అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు
సంభాజీ ఔరంగజేబు సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడంటారు కదా, అలాంటివి చేశాడు. కొన్ని ఏళ్ల పాటు ఢిల్లీని వదిలేసి ఔరంగజేబు దక్షిణానికి వచ్చి, దాన్ని డెక్కన్ అని ఇప్పుడు అంటుంటాం, డెక్కన్లోనే 27 ఏళ్ళు ఉండిపోయాడు. ఏది, మరాఠా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని ఒకే ఒక్క గోల్ తోటి. అలాంటి సందర్భంలో సంభాజీ ఎలాంటి పరిస్థితుల్లో ముఘల్కి దొరికిపోయాడు, ఔరంగజేబుకి చేత చిక్కాడు. ఔరంగజేబు అతన్ని ఎన్ని తిప్పలు పెట్టాడు, ఎన్ని చిత్రహింసల పాలు చేశాడు. ఔరంగజేబు అతన్ని ఏమడిగాడంటే, నువ్వు మతం మార్చుకున్నట్లయితే నిన్ను వదిలేస్తాము అని చెప్పి అన్నాడు. ఛత్రపతి సంభాజీ నేను మతం మార్చుకోనని చెప్పి అతను ధిక్కరించడంతో అతని కళ్ళు పీకేశారు, నాలుగు కోసేశారు, అతని గోళ్ళు పీకేశారు. ఇలాంటివన్నీ అసలు మనకి తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. కానీ అలాంటి ఒక మనిషి ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజు భరించి ఆఖరి క్షణం దాకా వాటన్నింటినీ ఎదుర్కొని చచ్చిపోయాడనే కథని మనం స్క్రీన్ మీద చూడడం అనేది ఈ సినిమా. అయితే అదృష్టం కొద్దీ ఇందులో ఇవన్నీ ఈ సీన్లు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ మనకి వాటిని ఓర్చుకోవడానికి ఒక పక్కన బాధ అనిపిస్తున్నా కూడా వాటిని మరీ రాగా చూపించకపోవడం వల్ల, కొంత సటిల్గానే ఉండడం వల్ల మనం కాస్త బాగానే ఉంటుంది. అంటే హాలీవుడ్ సినిమాల్లో కొన్ని సీన్లలో అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని చాలా రాగా చూపిస్తూ ఉంటారు. దానివల్ల మనం ఆ సీన్స్ని చూడలేం. అదృష్టం కొద్దీ ఈ సినిమాలో అలాంటి సీన్లే లేవు. ఇది ఈ ఛావా కథ మరాఠీలో బాగా ఫేమస్ రైటర్ అయిన శివాజీ సావంత్ అనే ఒక ఫేమస్ రైటర్ ఈ నావల్ రాశాడు. దాన్ని ఇంతకాలానికి ఇప్పుడు సినిమాగా తీస్తూ ఉన్నారు అనమాట. ఈ సినిమా ఎలా ఉంది అంటే, నేను చెప్పినట్టుగానే ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక హై మూమెంట్స్ ని ప్రతి సీన్ లోనూ నింపుకుంటూ వెళ్ళడం వల్ల ఎక్కడ మనకి సినిమా డౌన్ అయిందని, లో అయిందని అనిపించదు. మేబీ సినిమాని చూసే అంటే కథ అంటే ఒకసారి సినిమా చూడడం మొదలు పెట్టామంటే అది వెళ్ళిపోతూనే ఉంటుంది ఒక ప్రేక్షకుడికి. సినిమా చూసే వాళ్ళకి ఇక్కడ మ్యూజిక్ డౌన్ అయిందనో, అక్కడ విఎఫ్ఎక్స్ తగ్గిందనో ఏమైనా అనిపించుండొచ్చు. బట్ ఈ బడ్జెట్ లో అంటే వాళ్ళు రఫ్ గా ఒక 100-110 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారని చెప్పి అంటున్నారు. ఆ బడ్జెట్ లో ఈ మాత్రం క్వాలిటీ అచీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి వాళ్ళని ఎంతైనా మెచ్చుకోవాలి. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ద వెరీ ఫేమస్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని సీన్లలో అతని మ్యూజిక్ ని మనం ఖచ్చితంగా నోటీస్ చేస్తాం. ఏంటంటే ఎదురుగా సీన్ నడుస్తుంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే ఆ సౌండ్ మనం తప్పకుండా నోటీస్ చేస్తాం. అండ్ ఫైట్ మూమెంట్స్ వాటిల్లో కూడా చాలా చక్కగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా వెరీ పాపులర్ రష్మిక మందన్న చేశారు. ఆవిడకు పాత్రకున్నంతలో చాలా బాగా చేసినట్టే చెప్పుకోవాలి. అయితే స్వతహాగా ఆవిడ ఒక దక్షిణ భారతీయ నటి కాబట్టి ఆ హిందీ డైలాగ్స్ ప్రొనౌన్సియేషన్ లో కొంచెం అటు ఇటు తడబడిందని అనిపిస్తూ ఉంటుంది. అంటే హిందీ బాగా వచ్చిన వాళ్ళకి అది ఇబ్బంది అనిపిస్తుంది. ఆర్ఎల్స్ అది చాలా బాగానే చేశారు. ఇంకా వేరే క్యారెక్టర్స్ లో చాలా మంది హిందీ యాక్టర్స్ ఉన్నారు. చెప్పుకోదగ్గ మనకి కూడా తెలిసిన యాక్టర్ అంటే అశుతోష్ రాణా. మనకి ఆయన తెలుగు సినిమాల్లో చాలా సినిమాల్లో కనిపించారు. ఆయన హిందీలో బాగా పేరున్న నటుడు. ఆయనకి హిందీలో ఇంకా పేరు రావడానికి ఇంకా కారణం ఏంటంటే ఆయన శుద్ధమైన హిందీ మాట్లాడడానికి ఆయన బాగా ఫేమస్ అన్నమాట. ఈ సినిమాలో ఆయన మాట్లాడుతూ ఉంటే వినడానికి చాలా బాగుంటుంది. సో సినిమాలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో చాలా బాగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మనం ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ ఇంకొంచెం ఉంటే బాగుండేది, లేదా ఇది ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా సినిమా ఇది. అయితే ఈ సినిమాని మనం ఎలా చూడాలి? మనం అంటే ఎవరు? సౌత్ ఇండియన్స్ లో కూడా మళ్ళీ మన తెలుగు వాళ్ళలో మళ్ళీ తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి మన ప్రేక్షకుల్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఇన్ని వర్గాలు ఉన్నాయి కదా. అసలు మనం ఈ సినిమాని చూసి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే పాయింట్కి వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ స్టోరీ మనకి కొంత తెలుసు. అంటే మన పేరుని ఉంటాం. అతను మొఘలులకి లేదా ముస్లింలకి ఎదురు నిలిచిన ఒక హిందూ సామ్రాజ్యపు చక్రవర్తిగా అతని గురించి మనం చాలా వినుంటాం. అయితే అతని స్టోరీ ఏంటి, అతని ఇంత డీటెయిల్స్ మనకి తెలియదు. అంటే మన రాజుల గురించి, మన పోరాట యోధుల గురించి తెలిసినంతగా ఛత్రపతి శివాజీ గురించి ఎంత తెలుసు అనేది ఒక డౌట్ ఉంటుంది. అయితే ఈ సినిమా ఛత్రపతి శివాజీ గురించి కాదు. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు సంభాజీ గురించిన సినిమా కాబట్టి దానికి మనం ఎంత కనెక్ట్ అవుతాం అనేది అదొక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళతో వచ్చింది. మీరు గూగుల్కి వెళ్ళి మరాఠా ఎంపైర్ అని చెప్పి కొట్టి ఇమేజెస్లో మరాఠా ఎంపైర్ మ్యాప్ చూసినట్లయితే మీకు ప్రస్తుతం తెలుగు వాళ్ళు ఉంటున్న ప్రాంతం అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు మరాఠా సామ్రాజ్యంలో ఎప్పుడూ లేవు. ఎందుకంటే 17వ శతాబ్దంలో కానీ 18వ శతాబ్దంలో కానీ లేదా నిన్నమొన్నటి దాకా కూడా అవి ఎప్పుడు అందులో భాగం కాలేదు. అంటే కొన్ని ప్రాంతాలని ఛత్రపతి శివాజీ జయించాడని చెప్పి అంటుంటారు కానీ అవన్నీ బార్డర్ లైన్స్ లోనే ఉండిపోయాయి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతాన్ని అప్పుడు గోల్కొండ నవాబులు పరిపాలిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతాన్ని చిన్న రాజ్యాలుగా చిన్న సంస్థానాలుగా అప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి తెలుగు వాళ్ళకి మరాఠా
సంస్కృతితో కానీ మరాఠా ప్రాంతంతో కానీ అంతగా పరిచయం లేదు. అలాగే మరాఠీ వీరులతో కూడా, వీరులు వాళ్ళ కథలతో కూడా అంతగా పరిచయం లేదు. ఏవో కొన్ని కల్చరల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు మనల్ని ఇంపాక్ట్ చేసినా, మనం వాళ్ళని ఇంపాక్ట్ చేసిన కొన్ని ఇన్స్టెన్సెస్ వింటాం. కానీ అవన్నీ ఆ బోర్డర్ ల్యాండ్స్ అని ఏదైతే చెప్పుకున్నామో తెలంగాణ ప్రాంతంలో ఉండే కొన్ని బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో బహుశా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓవరాల్గా తెలుగు సమాజానికి వచ్చేసరికి ఈ కథ ఒక బయట కథలాగే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమాని తెలుగు వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేయడం అనేది వచ్చినప్పుడు దీన్ని హిందీలోనే రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ ఈ సినిమాకి లేదు. అయితే వాళ్ళు కూడా అనుకుని ఉంటారు ఈ సినిమాని తెలుగు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేయలేదు. అయితే గతంలో కూడా ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చున్నాయి. ఫర్ సపోజ్ పద్మావత్ అనే సినిమాని తెలుగులో రిలీజ్ చేసి డబ్ చేస్తే చెప్పుకోదగ్గట్టుగానే చూశారు. అంటే అది పెద్ద హిట్, ఇక్కడ చాలా మంది ఎగబడి చూశారు. అంటే మన పుష్పాలు నార్త్ ఇండియాలో చూసినట్టుగా మనం వాళ్ళ సినిమాని అప్పుడు చూడలేదు, లేదా మనం వాళ్ళ సినిమాని చూసి ఎంజాయ్ చేసే కల్చరు ఇక్కడ తక్కువ. సో ఏదైతే ఛావా అనే సినిమా తెలుగులో ఎంత హిట్ అవుతుంది అనేది ప్రస్తుతానికి ఒక అనుమానం. ఒకవేళ హిట్ అయినా కూడా, ఒకవేళ చూసినా కూడా ఎక్కడ జనాలు చూస్తారు? ఒక పల్లెటూరు వ్యక్తి తన దగ్గరలో ఉన్న ఒక టౌన్కి వెళ్ళి ఛావా అనే సినిమా చూడాలనుకుంటాడా అనేది ఒక డౌట్. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇది మన సౌత్ ఇండియాలో ఎంత హిట్ అవుతుంది అనేది ఒక అనుమానం. అంటే అంటే ఇప్పుడు ప్రస్తుతానికి పాన్ ఇండియా సినిమాల ఎరా ఒకటి నడుస్తుంది కాబట్టి వాటిల్లోకి ఇది ఎక్కడ వస్తుంది అనేది ఒక డౌట్. అండ్ మరాఠా సామ్రాజ్యం నేపథ్యంలో వచ్చిన సినిమాలని మనం కానీ ఒకసారి చూసుకుంటే నాకు గుర్తున్నంతలో ప్రధానంగా ఒక 4-5 సినిమాలు వచ్చినట్టున్నాయి. ఒకటి మరాఠా సామ్రాజ్యపు ఒక చెప్పుకోదగ్గ ఒకనొక రూలర్, అంటే ఛత్రపతులు జమానా ఎండ్ అయిపోయిన తర్వాత, అంటే ఛత్రపతి సాహు మహారాజుని అతని పీష్వాలు, అంటే అప్పటికి ఆయనకి పీష్వాలు అనే ఒక మంత్రుల ఒక సమూహం ఉండేది. వాళ్ళు అతన్ని చంపేసిన తర్వాత మరాఠా సామ్రాజ్యం ఇంకొన్ని ఏళ్ల పాటు నడిచింది. ఆ నడిచినప్పుడు వాళ్ళలో చాలా పేరెనికగన్న ఒక పీష్వా బాజీరావు, అతనే సంజయ్ లీలా బన్సాలి బాజీరావు మస్తానీ పేరుతో తీశాడు. సో మరాఠా ఎంపైర్ నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా బాజీరావు మస్తానీ. అది చాలా చెప్పుకోదగ్గ సినిమా. ఒక టిపికల్ సంజయ్ లీలా బన్సాలి గ్రాండియర్ అంతా ఉంటుంది, సాంగ్స్, పిక్చరైజేషన్ ఇలాంటివన్నీ. సో అదొక సినిమాగా మనం చెప్పుకుంటాం మరాఠా ఎంపైర్ నేపథ్యంలో. అయితే ఆ సినిమాలో ఏవైతే సాంగ్స్, మల్హారీ అనే ఒక ఫేమస్ డ్యాన్స్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలాంటి సాంగ్స్ లేదా అలాంటి ఒక సాంగ్ ఈ సినిమాలో లేదు. అయితే ట్రైలర్లో ఒక చోట లేజిమ్ అనే ఒక డాన్స్ చేస్తూ మనకి విక్కీ కౌశల్ కనిపించాడు. ప్రస్తుతానికి మరాఠా నవనిర్మాణ సేన, అంటే ఏదైతే మహారాష్ట్రలో ఒక పాపులర్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో శివసేన, దాని నుంచి విడిపడి, లేదా బాల్ ఠాక్రే ఫ్యామిలీ నుంచి విడిపడిన ఒక పార్టీ మరాఠా నవనిర్మాణ సేన, రాజ్ ఠాక్రే దాని అధినేత, ఆయన అది చూసి ఆ మేకర్స్ని పిలిచి మాట్లాడి ఆ డాన్సింగ్ సీక్వెన్స్ తీయించేశాడు. ఎందుకంటే ఒక మరాఠా చక్రవర్తి, ఒక ఛత్రపతి అలాంటి డాన్స్ చేయడం ఏంటి అని చెప్పి దాన్ని ఆ సినిమాలోంచి తీయించేశాడు. అలాగే ఇంకొక సినిమా, అది బాజీరావు మస్తానీకి సీక్వెల్ లాగా ఉంటుంది. ఎందుకంటే కథాపరంగా అది సీక్వెల్ అంటే, ఎందుకంటే బాజీరావు మస్తానీ సినిమాలో కథ ఎక్కడైతే అయిపోతుందో దాని తర్వాత జరిగే కథని మనకి ఆ సినిమాలో చూపించారు. అది పానీపట్ అని. దాన్ని కూడా చాలా ఫేమస్ డైరెక్టర్ అంటే లగాన్, స్వదేశ్ లాంటి సినిమాలు తీసిన అశుతోష్ గోవారికర్ ఆ సినిమాని తీశాడు. పానీపట్ అనేది 3వ పానీపట్ యుద్ధం. అది ఆఫ్ఘన్లకి మరాఠాస్కి మధ్యలో జరిగింది. మరాఠా సదాశివరావుకి అలాగే ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీకి మధ్య జరిగిన యుద్ధాన్ని మనకి పానీపట్లో చూస్తాం. అది కూడా ఒక ట్రాజిక్ స్టోరీ. ఎందుకంటే ఆ కథలో మరాఠాస్ ఓడిపోయారు, అహ్మద్ షా అబ్దాలీ గెలిచాడు. అది ఒక సినిమా. ఆ తర్వాత ఇంకొక మరాఠా సినిమా, మళ్ళీ ఇంకోటి అంటే ఈ ఛావా వస్తుంది. మరొక సినిమా దీనికి, ఏది ఛావా అనే కథకి ప్రీక్వెల్ లాంటి సినిమా అంటే అజయ్ దేవ్గన్ నటించిన, ఓం రావుత్ డైరెక్ట్ చేసిన తానాజీ సినిమా. శివాజీకి ఎంతోమంది నమ్మకస్తులైన సేనాపతులు ఉన్నారు, వాళ్ళలో తానాజీ ఒకడు. తానాజీ మలుసూరే. ఆ పాత్రను అజయ్ దేవ్గన్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ అందులో ఒక రాజ్పుత్ క్యారెక్టర్, ఉదయ్ భాన్ రాఠోడ్ అనే క్యారెక్టర్. ఆ సినిమా చాలా పెద్ద హిట్. ఎందుకంటే అది ఓం రావుత్ అనే మరాఠా డైరెక్టర్ హిందీలో చేసిన ఫస్ట్ సినిమా. అది చాలా పెద్ద హిట్ అవడంతో అతనికి వెంటనే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఆది పురుష్ లాంటి ప్రాజెక్ట్ అతనికి ఇచ్చారు. సో ఇప్పటికీ ఈ చెప్పుకోదగ్గ సినిమాలు 4 వచ్చాయి. సో 4 సినిమాల్లో ఈ ఛావా అనేది ప్రస్తుతానికి దానికి అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ రావడంతో జనాలందరూ దాన్ని చూస్తున్నారు. నేను చెప్పినట్టుగా ఇది పాన్ ఇండియా హిట్ ఎంతవరకు అవుతుంది అనేది ఒక అనుమానం. అయితే ఈ సినిమాలో నటీనటుల గురించి మనం మాట్లాడుకుంటూ ప్రధానమైన పాత్ర విక్కీ కౌశల్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. విక్కీ కౌశల్ ఈ సినిమాకి తన ప్రాణం పెట్టి చేశాడు అని చెప్పి అనుకోవాలి. ఎక్కడా మనకి ఈ నటుడు సరిగ్గా చేయలేకపోయాడు అనేది లేదు. ఎందుకంటే ఈ పాత్ర చాలా మామూలుగానే, ఏదైతే ఆ క్యారెక్టర్కి కొన్ని అట్రిబ్యూషన్స్ ఉంటాయో, ఎందుకంటే సంభాజీ అనే పాత్ర పాలకుడిగా మారే టైంకి అతని మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.
అతను ఒక విశాలమైన లేదా చెప్పుకోదగ్గ సామ్రాజ్యానికి ఒక రాజు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో పాటు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎందుకంటే ఔరంగజేబ్ శివాజీని ఢిల్లీలో బంధించినప్పుడు శివాజీతో పాటు బందీగా సంభాజీ కూడా ఉన్నాడు. సో అతను చిన్నప్పుడే తల్లి చనిపోయింది. ఇలాంటి ఎన్నో అంశాలు ఆ క్యారెక్టర్కి మెంటల్గా అంటే సైకలాజికల్గా ఆ క్యారెక్టర్కి ఆపాదించబడి ఉంటాయి అన్నమాట. అవన్నింటినీ మోస్తూ ఒక సామ్రాజ్యపు చక్రవర్తిగా అతను కనిపిస్తూ ఉండాలి. ఎక్కడ బిగువు సడలకుండా, ఎక్కడ అతను పాత్ర నుంచి బయటికి రాకుండా ఆ పాత్రలో చివరి దాకా జీవించాడని మనం ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే ఈ పాత్రతో పాటు ఇంకా వేరే వేరే పాత్రలు ఉన్నాయి. వినీత్ సింగ్ అనే ఒక హిందీ నటుడు ఇందులో ఒక కవి పాత్రగా కనిపిస్తాడు. ఒక కవి మరియు యోధుడు కూడా. చివరి దాకా సంభాజీతో పాటు ఉండి సంభాజీతో పాటు చచ్చిపోయిన ఒక యోధుడి పాత్ర అతనిది. చివరన చంపడానికి అతన్ని తీసుకెళ్తూ ఉండగా అతను కవితలు చదవడము, వీళ్ళిద్దరు కవితలు చదువుకుంటూ ఉండడం అనేది ఒక పొయిటిక్ ఫీలింగ్ ఇస్తుంది. అయితే మనకి హిందీ అర్థమయ్యే వాళ్ళకి అది ఇంకా చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఓవరాల్గా ఛావా అనే సినిమా ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సినారియోలో చాలా ఇంపార్టెంట్ సినిమాగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి హిందుత్వ వేవ్ నడుస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ని లేదా ఆ వేవ్ని ఫాలో అయ్యే జనాలకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని ఒక ప్యాక్డ్ థియేటర్లో జనాల మధ్యలో కూర్చొని చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. మళ్ళీ చెప్పినట్టుగానే ఇది ఎంతమంది ఆడియన్స్కి ఇది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం హెడ్ టు ఫైండ్ అవుట్. అలాగే ఈ పొలిటికల్ కాంటెక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా సందర్భంలో ముఖ్యమైన పాత్ర అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 4 సినిమాల్లో ముఖ్యమైన పాత్రగా మన 4 సినిమాలని కనెక్ట్ చేసేది ఏదైతే మరాఠా సామ్రాజ్యం ఉందో దాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ కథని మనం బిగ్ స్క్రీన్ మీద లార్జ్ స్కేల్ గ్రాండియర్ బడ్జెట్ ఒక సినిమాని మనం ఎప్పుడు చూస్తాం అని మనం అనుకుంటే మనం తొందరలోనే చూడబోతున్నాం. ఎప్పటి నుంచో ఛత్రపతి శివాజీ కథని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఒక ముఖ్యమంత్రి కొడుకు రితేష్ దేశ్ముఖ్ ఆ పాత్రని చేయాలని ఎప్పటి నుంచో ప్రిపరేషన్స్లో ఉన్నాడు. అతను రీసెంట్గా ఆ సినిమాని అనౌన్స్ చేశాడు. దాన్ని రాజా శివాజీ పేరుతో తెరకెక్కించబోతున్నట్టుగా చెప్పారు. కాబట్టి త్వరలో మనం ఛత్రపతి శివాజీ కథను కూడా మనం తెర మీద చూడబోతున్నాం. ప్రస్తుతానికి 100 కోట్ల బడ్జెట్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా ఎంతో ఖర్చు పెట్టి క్వాలిటీగానే తీసి మనకి చూపిస్తారని మనం చూడబోతున్నాం. ఆ సినిమాని మనం తెర మీద చూసినప్పుడు ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఒక పాత్ర గురించి మనం మాట్లాడుకోకపోతే అది తప్పకుండా ఒక రకమైన అన్యాయమే అవుతుంది. అదేంటంటే ఔరంగజేబ్ క్యారెక్టర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఔరంగజేబు ముఘల్ సామ్రాజ్యం అని మనం చెప్పుకునే ఒక విశాలమైన సామ్రాజ్యం. ఎందుకంటే ఔరంగజేబ్ టైం వచ్చేసరికి మొత్తం ఇండియా అంతా ముఘలుల పరిపాలనలో వచ్చింది లేదా ముస్లింల పరిపాలనలోకి అది వచ్చేసింది. సో ముఘల్ పరిపాలనలోకి వచ్చిన ఒక విశాలమైన సామ్రాజ్యానికి చిట్ట చివరి ఎందుకంటున్నానంటే ఔరంగజేబ్ తర్వాత ముఘల్ సామ్రాజ్య ప్రభావం అనేది కోల్పోయింది. ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యం మరొక 100 ఏళ్ల పాటు మొత్తం భారతదేశాన్ని ఒక డామినెంట్ పొలిటికల్ పవర్గా నిలిచింది. సో ఆ పాత్ర ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా అనే ఒక గొప్ప ప్రతిభావంతుడైన నటుడు పోషించాడు. ముఖ్యంగా ఆ పాత్ర చేయడానికి అతను ముసలివాడు అంటే చచ్చిపోవడానికి ఎంతో కాలం లేని ఒక ముసలివాడిగా ఔరంగజేబు కనిపిస్తాడు. ఎందుకంటే చారిత్రకంగా కూడా సంభాజీ కాలానికి ఔరంగజేబు చాలా ముసలివాడు, వృద్ధుడు కూడా. అతను ఢిల్లీ నగరాన్ని వదిలిపెట్టేసి దక్షిణానికి వచ్చి ఇక్కడ లక్షలాది మంది సైనికులతో ఇతను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి సంభాజీని వేటాడుతూ తిరుగుతూ ఉండడం అనేది అంటే హిస్టారియన్స్ ప్రకారం అలాంటి సైనికులతో కూడిన ఆ గుడారాల స్కందావరం అంటారు దాన్ని. అది తిరుగుతూ ఉంటే ఒక మూవింగ్ సిటీలా ఉండేది అని హిస్టారియన్స్ రాశారు. సో ఆ పాత్రను అక్షయ్ ఖన్నా చేసిన తీరు అద్భుతం. అంటే అసలు పైగా ఆ క్యారెక్టర్కి చేసిన మేకప్ కానీ దానికి ఆ క్యారెక్టర్కి అతను అక్షయ్ ఖన్నా చేసిన ప్రిపరేషన్స్ కానీ తప్పకుండా అసలు ఎవ్రీ ఫిల్మ్ స్టూడెంట్ షుడ్ స్టడీ. అలా తీర్చిదిద్దారు ఆ పాత్రని. మనం తప్పకుండా అంటే ఔరంగజేబ్ని మనం అసహించుకోవచ్చు కానీ అక్షయ్ ఖన్నాని మాత్రం మనం ఖచ్చితంగా ప్రేమిస్తాం. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా నటన, విక్కీ కౌశల్ నటన, ఈ 2 పాత్రల ఎదురుపడడం అనేది మనం తెర మీద చూసి తీరాల్సిందే. ఇది ఛావా మీద నా స్పందన.